హాయ్ వెల్కమ్ టు తెలుగు సెంటిమెంట్. నేను మీ నాగేంద్ర. మనతో అయితే ఒక ఇంపార్టెంట్ గెస్ట్ అయితే ఈరోజు ఉన్నారు. ఆయన ఒక రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. బట్ రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్గా థర్డ్ పర్సన్గా ఎలిమినేట్ అయ్యారు. సో ఆయన అడిగి ఒకసారి ఆయన పేరు ఆయనతో చెప్పిద్దాం. అన్న హాయ్. హాయ్ అన్న, మిమ్మల్ని ఏమని పిలవాలి? విష్ణునా, అభయ్ నవీనా, బిగ్ బాస్ అభయ? మీకు ఏ నేమ్తో కలిగితే మీకు ఇష్టం? రెడ్ కార్డ్ అభయ్ అని వీళ్ళు రెడ్ కార్డ్తో ఫేమస్ చేసారు నన్ను. ఓకే అన్న, ఎలా ఉందన్న జర్నీ? బాగుంది, చాలా బాగుంది. 21 days సూపర్ జర్నీ. ఒక 1-2 days రప్చర్ తప్ప అంత బాగుండే, చాలా బాగుండే. బాగా నిద్రపోతుంది ఇప్పుడు? యా, అంటే ఈ 2-3 days నిద్రపోతలేను. బట్ ఆబ్వియస్లీ నేను వెయిట్ చేసింది దీని గురించే కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకో 2 రోజులు అయిపోతే మెల్లగా ఇదంతా సెట్ అయిపోతే ఇంకా ఫుల్ పడుకోవడం. ఇది అసలు ఎలా వచ్చిన ఇండస్ట్రీకి? మీ డాడీ ఏమో మ్యాథమెటిక్స్ అసలు మామూలుగానే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కదా, చాలా చాలా చాలా. కనీసం మూవీస్కి వెళ్ళడానికి ఉండదు, బయటకి వెళ్ళడానికి చాలా రాడ్ ఉంటుంది. అసలు ఇండస్ట్రీకి రావడానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు? ఎవరైనా ఇన్స్పిరేషన్? నిజంగా ఆనెస్ట్గా నాకు ఇన్స్పిరేషన్ అట్లా ఏం లేదు. కాకపోతే నాకేంటంటే హ్యూమర్, సర్కాజం, మజాక్ చేయడం దోస్తులతోటి ఇది నాకు చాలా అలవాటు. నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎప్పుడు హ్యాపీగా ఉంచుకుంటే నాకు అలవాటు. సో అట్లనే నేను బీటెక్ చేస్తున్నప్పుడు కూడా అట్లనే దోస్తులతో ఉంటుండే. అప్పుడు ఎందుకో మా దోస్తులు 2-3 ఏదో ఆడిషన్స్కి ఫోటోలు పంపిస్తున్నామరా అంటే వాళ్ళతో పాటు పంపించిన. బట్ అది రాలేదు, లైట్ తీసుకున్నా. దాని తర్వాత బీటెక్ నాకు అసలు ఏది నచ్చట్లేదు. కంప్యూటర్ సైన్స్ నాకు ఇదేది వస్తలేదు. సో ఇది నా ఫామ్ కాదు, ఆర్ట్ ఫామ్లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఎట్లా పోదాం అనుకుంటే, ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు కదరా, యాంకరింగ్ ట్రై చేయని 2-3 దోస్తులు అంటే యాంకరింగ్ పోదాం అనుకున్నాము. కానీ మనకు ప్రాపర్ సోర్స్ దొరకలేదు. మళ్ళీ లైట్ తీసుకొని ఇంకా లక్కీలీ అదే టైంలో ఐసిఐసి బ్యాంక్లో జాబ్ దొరికితే జాబ్లో జాయిన్ అయినా. ఆ జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా సేమ్ ఇట్లనే ఉండి మజాకులు చేస్తూ ఉంటుండే. సో అప్పుడు కొందరు అరే నీకు కొంచెం విత్ ఇన్ బాడీలో ఒక హ్యూమర్ ఎలిమెంట్ ఉంది, ఒక యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, అంటే నువ్వు లేనిది ఉన్నట్టు నమ్మేయగలుగుతావు. అప్పుడప్పుడు ఇట్లా ఏదో రకమైన యాక్ట్ చేసి దీని ఏమంటే ఇప్పుడు ప్రాంక్ అంటున్నారు, అప్పుడు ప్రాంక్ చేస్తుండే అట్లా నేను ఆఫీస్లో. సో నా మేనేజర్ ఉండి, మాది బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్. సో అందుకని మాకు ఇంత స్పేస్ ఉండేది. ఫ్రంట్ ఎండ్లు అంటే కస్టమర్స్ ఉంటారు. సో మాది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ టైపే ఉండేది. దాంట్లో ఆయన చూసి అన్నప్పుడు నాకు కూడా బీటెక్లో ఒకసారి అనిపించింది కదా, ఈయన కూడా అంటున్నాడు నిజంగానే ఉందేమో, ట్రై చేద్దాం కదా అనుకొని అట్లా ట్రై చేద్దామని స్టార్ట్ అయినప్పుడు తిరిగితే అన్నపూర్ణాలో ఇట్లా యాక్టింగ్ బ్యాచ్ అది ఇది ఉంది అని అంటే వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఫిక్స్ అయినా నేను నా లైఫ్. ఎందుకంటే ఆ జర్నీలో నాకు సినిమా బాగా నచ్చుతుంది, యాక్టింగ్ ఇంకా బాగా నచ్చుతుంది. సో నా లైఫ్ ఇది అని ఫిక్స్ అయిపోయినాయి. ఇక అప్పటి నుంచి సినిమా. ఫస్ట్ మూవీ ఎట్లా వచ్చిందన్న ఛాన్స్? అన్నపూర్ణది అయిపోయిన తర్వాత ఆడిషన్స్కి వెళ్తా ఉన్నా. యాక్చువల్గా ఫస్ట్ మూవీ ప్యార్ మే పడిపోయాను అని ఒక సినిమా చేసిన. అది సాయి కుమార్ గారి కొడుకు ఆది హీరోగా చేసిన సినిమా. అది ఎవరికి ఎక్కువ తెలియలేదు. ఆ తర్వాత దీని పేరు ఏం పేరు, బొమ్మల రామారావు అని ఇంకో సినిమా చేసిన. ఆ బొమ్మల రామారావు అనే సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడే ప్యారలల్గా పెళ్లి చూపులు అనే సినిమాకు ఛాన్స్ వచ్చింది. సో పెళ్లి చూపులు ఫస్ట్ రిలీజ్ అయింది బొమ్మల రామారావుతో కంపేర్ చేస్తే. ప్యార్ మే పడిపోయినా జనాలకు తెలియలేదు ఆ సినిమా రిలీజ్ అయినట్టు. పెళ్లి చూపుల నుంచి పెళ్లి చూపులు అబ్బాయి అనే ఒక పేరు వచ్చేసింది నాకు. సో వచ్చినప్పుడు ఆ పేరుతో ఫేమ్ వచ్చేసరికి ఇంకా అందరికీ అదే నా ఫస్ట్ సినిమా అని జనాలు ఫిక్స్ అయ్యారు. నేను కూడా ఫస్ట్ సినిమా అంటే తక్కువ నాకు పెళ్లి చూపులనే వచ్చేది. సో అట్లా పెళ్లి చూపుల నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో అదేంటంటే బొమ్మల రామారావు యాక్ట్ చేస్తున్నప్పుడు ప్రియదర్శి గారు పరిచయం అయ్యిండు. దర్శి పెళ్లి చూపులు ఆల్రెడీ తరుణ్ భాస్కర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో వాడు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిండు. ఇంకో క్యారెక్టర్కి దర్శి గారు నన్ను రిఫర్ చేస్తే నేను చేయడము. నేను ఆల్రెడీ తరుణ్కి ఏంటంటే థియేటర్ యాక్టర్లు, ట్రైన్డ్ యాక్టర్లు అంటే చాలా రెస్పెక్ట్. సో నేను అన్నపూర్ణ అన్న దాంతోపాటు ఒక 1 year థియేటర్ కూడా చేసిన. సో తరుణ్కి ఆల్రెడీ ఆటోమేటిక్గా మంచి ఇంప్రెషన్ ఉంది, దెమ్మిట్లు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. సో అట్లా ఇంకా జర్నీ వచ్చేసింది. ఇప్పుడు జర్నీ అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ జర్నీ గురించి మనం మాట్లాడదాం అన్న. నా పేరు ఆదిత్య, ఈయన అన్ని సాఫ్ట్ గా ఉంటుంది, అది హాట్ గా అడుగుతాం. ఓకే, ఇప్పుడు కర్ణుడి చావుకి 100 కారణాలు అని మనకు తెలుసు. మీ ఎలిమినేషన్ కి మీరే కారణం అని మీరు తెలుసుకున్నారా బయటకు వచ్చాక? నా దానికి కూడా 100 కారణాలు అనిపిస్తుంది నాకు. నాదే కారణం అయితే కాదు. ఇప్పుడు తెలిసి చేస్తే తప్పు, తెలియక చేసినప్పుడు ఆ తప్పుకి ఇది తప్పు చేస్తున్నారు అని ఒకరు చెప్పాలి రెస్పాన్సిబుల్గా. సో అది జరగనప్పుడు తెలిసి చేసినా తెలియక చెప్పినా తప్పే అంటారు, కానీ బయటకు వచ్చేంత క్రైమ్ అయితే కాదని నా ఫీలింగ్. సో డెఫినెట్గా వచ్చారంటే మీరు చాలా వర్డ్స్ యూజ్ చేశారు కదా బిగ్ బాస్. ఇప్పుడు నేను బిగ్ బాస్లో యూజ్ చేసిన వర్డ్స్లో 80% వర్డ్స్ తెలంగాణ క్యాండిడేట్ ఎవడైనా ఉంటే వాడికి మీరు చూపిస్తే ఛాయ్ తాగకుండా రెగ్యులర్గా మాట్లాడే మాటలే అవన్నీ. అంటే అది రియాలిటీ షో, చాలా మంది కోట్ల ప్రజలు రియాలిటీ షోలో రియల్గానే ఉండాలి కదా, మరి ఫేక్ గుంటే. స్టార్టింగ్ లో నాగార్జున సార్ అప్పుడు ఎంట్రీ ఉన్నప్పుడు కూడా
నువ్వు ఏంటి నీ స్పెషల్ ఏంటి అంటే స్పాంటేనియస్ గా నేను Exactly. పంచలేస్తా, అవును. అలాగే ఎమోషనల్ అవుతా కానీ అలా కనిపించను అని అన్నారు. అవును. అయితే నువ్వు రియాలిటీ షోలో రియల్ గా ఉండబోతున్నావా అన్నారు. Exactly. అవును సార్ అన్నారు. అవును. ఆ రియల్ గా ఉన్నారు కాబట్టే బయటికి రావడానికి కారణం అయిందా? అయ్యి ఉండొచ్చు. సో అట్లా అయితే కనుకుంటే నేను 100% కరెక్ట్. నేనైతే తప్పు మాట్లాడలే ఆ లెక్కన. నేను సరే ఇప్పుడు తప్పు కాదు అన్నారు కాబట్టి కొంచెం ఆ వర్డ్స్ అంటే ఏ సిచ్యువేషన్ లో ఆ వర్డ్స్ యూజ్ చేశారు అనేది మీరు మాకు చెప్పండి. ఫస్ట్ లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అని యూజ్ చేశారు, అది దేని గురించి? ఇది ఫస్ట్ కాదు యాక్చువల్లీ, ఇది లాస్ట్ ఆల్మోస్ట్. ఇది భోజనం తింటున్నప్పుడు ఫస్ట్ యూజ్ చేసింది మనిషి పుట్టావా లేదా, అది ఫస్ట్ పాయింట్. అది అక్కడ స్టార్ట్ అయింది బేసికల్ అగ్రెషన్. సో ఎక్కడ అంటే అంతకు ముందు బెలూన్ ఫస్ట్ థింగ్ చీఫ్ టాస్క్లో పబ్లిక్లో అంటే ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో జనాలతో అపాయింట్ అయిన చీఫ్ నేనే. జనాల ఓటేసి అపాయింట్ అయింది నేనే. సో ఫస్ట్ చీఫ్. ఆ తర్వాత చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్పదని 1-2 సార్లు వాళ్ళు చెప్తానే ఉన్నారు. చీఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నది పాయింట్. అప్పుడు నామినేషన్ అనే ప్రాసెస్ నాకు మీకు గుర్తుంటే సెకండ్ నామినేషన్ అప్పుడు నా సెకండ్ నామినేషన్ విష్ణుప్రియ. ఎందుకంటే విష్ణుప్రియ నాకు సార్ కూడా అన్నాడు నువ్వు 100% ఇస్తలేవని, నేను ఫ్లాప్ జోన్లో పెట్టిండు. సో నువ్వే నా నామినేషన్ అంటే బిగ్ బాస్ నన్ను అడిగిండు, నాకు సార్ చెప్పిన నామినేషన్లు కాదు నీ నామినేషన్ చెప్పండి. సో అప్పుడు నేనేమన్నా నా పర్సనల్ నామినేషన్ చేసుకోవడానికి రాలేదు, నేను హౌస్ గురించి నామినేట్ చేయడానికి వచ్చిన బిగ్ బాస్. సో నాకు సరే అవసరం లేదన్నప్పుడు డెఫినెట్లీ హౌస్కి అవసరం లేదన్నట్టు కదా అని చెప్పి నేను చెప్పిన. సో నాకు రిటర్న్ ఏం మాట్లాడలే. ఆ తర్వాత ఐఎమ్ 100% క్లియర్. ఎందుకంటే నేను నా పర్సనల్ ర్యాప్ గురించి రాలేడా, హౌస్కి ఎవడు అవసరం లేదు. సో దాని గురించి నేను చెప్పిన. అది చెప్పిన తర్వాత సో నాకు క్లారిటీ ఉంది ఏంటంటే నామినేషన్ అనే ప్రాసెస్ దేనికి, హౌస్కి వాడికి అర్హత లేదు, హౌస్లో ఉండడానికి వాడు అన్ఫిట్. సో అన్నప్పుడు చీఫ్ అనేటోడు చీఫ్ని ఎట్లా నామినేట్ చేస్తాడు ఇంకో చీఫ్ని? చీఫ్ అంటేనే గొప్ప పొజిషన్, చీఫ్కే హౌస్లో ఉండే అర్హత లేదంటే కిందోనికి అసలు లేనట్టే. సో నాకు ఆ పాయింటే నచ్చలే. దానికోసం మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా. ఏది మీరు ఇప్పుడు చీఫ్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక రాజ్యానికి రాజు లెక్క, రాజుని ఇంకో రాజు చేత ఎట్లా మీరు నామినేట్ చేపిస్తారా? ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఆ వెరీ నెక్స్ట్ మినిట్లో నేను రియలైజ్ కాలేదు. కానీ రియలైజ్ అయిన తర్వాత 1కి 100 సార్లు అన్న కెమెరాకి, బిగ్ బాస్ నువ్వు నన్ను నామినేట్ చేసి నేను నిన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, చీఫ్ గొప్పోడు అన్నాక చీఫ్ వాని ఎందుకు నామినేట్ చేస్తాడు అంటే చీఫ్కి బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత లేదా అని 1కి 10 సార్లు కెమెరాతో అన్న నేను. కానీ అవి రాలేదు. ఎగ్జాక్ట్లీ దాని తర్వాత మీరు హట్ అయిపోయారు. బెలూన్ టాస్క్ అన్ని హట్ అయితేనే ఉన్నా నేను. ఇక బెలూన్ టాస్క్ లా నాకు ప్రాపర్గా జరుగుతలేను హట్ అయినా, ఎస్పెషల్లీ ఎగ్ టాస్క్ లా బిగ్ బాస్ ఈ గేమ్కి బిగ్ బాస్కి క్లారిటీ లేదన్న పదము నాతో పాటు హౌస్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు అన్నారు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే ఆల్రెడీ నాది ఒకటి దొరికింది కదా ఆడవాళ్ళకు, మనిషి పుట్టుక కొట్టిరా అన్నది. సో అదేంటంటే అరే మంచిగా అరావాడు అని నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాలలో కొన్ని పదాలు చాలా క్యాజువల్గా ఉంటాయి, అవి ఇంకొక దగ్గరికి వెళ్తే చాలా పెద్ద బూతుల్లా కనబడతాయి. సో నా పాయింట్ ఏంటంటే అప్పటికే 3-4 రోజులకి వెళ్ళి తిండి లేదు ఎవరికి, చాలా సఫర్ అవుతా ఉన్నాం అందరము. ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు, ఈ రేషన్ నుంచి ఈ ట్యూస్డే మాకు రేషన్ వస్తుంది, నెక్స్ట్ ట్యూస్డే వరకు ఈ 1 వీక్ ఎవరి రేషన్ వాడుకోవాలి. కానీ ఏం జరుగుతుంది, సాటర్డే రోజుకి ఇమీడియట్లీ చీఫ్లు మారుతూ ఉన్నారు. సో పొజిషన్లు మారుతూ ఉన్నాయి. సో అప్పుడు సాటర్డే రోజు మారితే సండే రోజు అన్నీ రావాలి కదా మాకు రేషను. కానీ సండే నామినేషన్ వల్ల మండే లొల్లి పెట్టుకోవడం వల్ల ట్యూస్డే వస్తున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మరి మిగతా 4 రోజులు మేము ఏం చేయాలి? సండే మండే ట్యూస్డే ఏం చేయాలి రేషన్ రానప్పుడు? సో లేక ఉన్న రేషన్నే మేము వాడుకుందామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే మాకు ఎక్స్ట్రా రేషన్ ఇస్తలేరు. సో ఉన్న దాంట్లో ఆ చపాతీని కాపాడుకునే ప్రక్రియలో చపాతీ పిండి చపాతీ వేస్తే ఎక్కువవుతుందని చపాతీ దోశలు చేయడం స్టార్ట్ చేశారు. చపాతీ దోశలు చేసిన తర్వాత దానికి పప్పు వేసి తిని అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇబ్బందులు చాలా జరుగుతూ ఉన్నాయి ప్యారలల్గా. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ డే బిగ్ బాస్ రేషన్ టాస్క్ వచ్చింది, అందరం ఫుడ్ గెలుచుకున్నాము. మళ్ళీ ఫుడ్ దగ్గర పంచాయతీ ఏంటంటే 14 గంటలే మీకు టైం లిమిట్ ఇస్తున్నా వండుకోవాలి అని అన్నారు. వండుకోవాలన్నప్పుడు నాకేందంటే అరే ఇవ్వంది వాడు వండుకుందాంరా లొల్లి ఉండదు అని అంటే నన్ను లొల్లి పెట్టి నాతో మాట్లాడి నన్ను కన్విన్స్ చేసి ఒకటేసారి వండుకుందాంరా అన్నాడు. సో బిగ్ బాస్ ఎన్ని క్వశ్చన్స్ మాకు రైజ్ చేసినా మేము కలిసి ఉండే ఆప్షన్స్ ఎత్తుక్కొని అందరం కలిసికట్టుగా చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయి హ్యాపీగా వండుకొని తిని అంత అయిపోయాక ఇమ్మీడియట్లీ ఇంకోటి వచ్చింది, ఎవడు వాడు కలిసి వండుకోకూడదు, ఎవడిది వాడు వండుకోవాలి అనగానే నాకు ఫ్లిప్ అయిపోయినాడు.
ఆల్రెడీ తిండి లేక స్ట్రగుల్ అవుతున్నాం. రూల్స్ అడిట్ అయినప్పుడు ఏమో మాట్లాడతలేడు, ఈయనకు కలిసి ఉంటేనే ఎందుకు నచ్చట్లేదు, కలిసి ఉంటేనే ఎందుకు నచ్చట్లేదు అని నేను ఎందుకు ఫీల్ అయినా అంటే, సెకండ్ వీక్ నామినేషన్స్ జరుగుతున్నప్పుడు అందరూ కలర్లు పూసుకొని చేస్తున్నప్పుడు లాస్ట్ వీక్ చూపించిన ఉత్సాహం మీరు ఈ వారం చూపించట్లేదు, నామినేషన్స్లో మీరు సీరియస్ తీసుకోవట్లేదు, ఆ ఉత్తేజం ఉత్సాహం మీలో కలగాలని కోరుకుంటున్నా అని ఒక నోటీస్ పంపించండి మాకు. సో నోటీస్ బిగ్ బాస్ వాయిస్ నుంచి రాగానే అందరు ఏమనుకున్నారు, మనం కొట్లాడుకుంటలేం కాబట్టి సప్పసప్పగా అనిపిస్తున్నట్టున్నారా, లెట్స్ ఫైట్ అని మళ్ళీ అందరు రైజ్ అయ్యి పంచాయతీలు పెట్టుకున్నారు నామినేషన్లో. నేను ఇమ్మీడియట్లీ బయట కెమెరాకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాను నాకు అర్థమవుతలేదు. నార్మల్గా అయితేనే నామినేషన్ ఈ ప్రక్రియ కావాలే జరుగుతూ ఉంది, నువ్వు ప్రొవోక్ చేసినట్టు రెచ్చగొట్టినట్టు నువ్వు ఆ నామినేషన్ పాయింట్ ఎందుకు పంపిస్తున్నావు బిగ్ బాస్? మేము కొట్టుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది జనాలకి, అందరూ కలిసి బతుకుతున్నారు కదా, దానివల్ల జనాలకు మంచి వెళ్తుంది కదా, ఎట్లున్నా నిన్నగా కలిసి బతకాలని ఒక మంచి మోటివ్ బయటకు వెళ్తుంది, కొట్టుకోవాలని ప్రొవోక్ చేసేటట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది సెకండ్ నామినేషన్ అప్పుడు మాట్లాడినా. సో ఇవన్నీ నాకు బ్యాక్ అండ్లు ఇవన్నీ జరిగినాయి, అవన్నీ నేను మాట్లాడినా, అవన్నీ మీకు చూపించలేదు నాకు తెలిసి. ఇవన్నీ ఉండి 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 కోపం వచ్చి నేనేందంటే కావాలని రెచ్చగొడుతున్నట్టే ఉన్నాయి కాబట్టి ఫీల్ అయిపోయి మంచి పుట్టుకొట్టిరా ఏందిరా ఈ రూల్స్ రాసేవాళ్ళు. ఆ తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇంకో మాట అన్న, మనం తినడానికి టాస్క్లు పెడుతురా, తినకుండా పెడుతురా. సో అది అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చిన మాటలు మీరు చూస్తే. సో నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వదిలేసావు, కానీ కావాలన్న మాటలు కాదు. దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ మాకు ఫేవర్గా జరుగుతలేవు కదా, ఇది వదిలేసాయి, దాని అన్నదానికి రీజన్ అది. దాని తర్వాత నామినేషన్లో చీఫ్ టాస్క్ ఉంది కదా, సో అది నాకు అదే చీఫ్ది మళ్ళీ వస్తుంది. సో చీఫే నామినేట్ ఎందుకు చేసుకోవాలన్నది నేను హర్ట్ అయిన పాయింట్, అది కెమెరాకు చాలాసార్లు చెప్పిన. దాని తర్వాత జరిగింది ఏంటి అని అంటే బెలూన్ టాస్క్ వల్ల మేము రేషన్ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ బెలూన్ టాస్క్లో రేషన్ ఎందుకు ఓడిపోయినాం, అప్పుడు కూడా రూల్స్ వాళ్ళకి అర్థమైతలేవు, నేను చెప్తానేమో వాళ్ళు వింటలేరు, తెలుగు క్లియర్గా రాసి పెట్టినది అయినా కూడా వాళ్ళు నా మాట వింటలేరు. సో దానివల్ల నేను ఇంకా ఫీల్ అయ్యి సంచాలక్ ఫైనల్ డెసిషన్ కాబట్టి సంచాలక్గా నువ్వు ఎంత మొత్తుకున్నా వాడు మన మాట వినడు, ఎందుకంటే అప్పుడే సంచాలక్ కొన్ని పాయింట్స్లో ఆమె నిఖిల్కే ఫేవర్ ఇస్తుందన్న ఫీలింగ్ నాకు అనిపించింది. నేను అది నీ సోనియాతో కూడా డైరెక్ట్ అన్నా, నువ్వు వానికి ఫేవర్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. సో వాళ్ళు నా మాట అయినారు, అది పక్కన పెడితే అందరికీ రెస్పాన్సిబుల్ ఎవడు, బిగ్ బాస్. సో డైరెక్ట్ బిగ్ బాస్ కూడా మరి నాకు ఆమెతో సంబంధం లేదు, ఆమె డెసిషన్తో సంబంధం లేదు, ఆమె ఏమని ఇచ్చుకొని సో ఆమె పాయింట్లో ఆమె కరెక్ట్, నాకు నువ్వే రెస్పాన్సిబుల్ బికాస్ ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఫుడ్ గురించి అన్యాయం జరుగుతుంది, రూల్స్ వాళ్ళకి అర్థమవుతలేవు, సో నువ్వు చెప్పాలి అని నేను నీకే చెప్తున్నా. డెఫినెట్గా దీనిపైన న్యాయం జరగకపోతే మేము ఎవ్వరం పనిచేస్తలేము, నువ్వు మమ్మల్ని పంపించినా ఓకే. ఓడిపోయిన తర్వాత గట్టిగా కెమెరాకి చెప్పిన, ఆ తర్వాత సోనియా అరుస్తుంది అండ్ దాంతోపాటు ఈ మన యష్మి అరుస్తుంది, ప్రేరణ అరుస్తుంది, నేను ఇక్కడ మూలకు వచ్చి సిగరెట్ తాగే దగ్గర ఆ స్పేస్లో కూర్చొని నేను కూడా గట్టిగా అరుస్తా ఉన్నా. ఆ తర్వాత పేజ్ తీసి నిఖిల్కి వచ్చిన వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇక్కడ ఎవిడెంట్గా ఉందిరా రోలు, వాళ్ళు ఏం మాట్లాడితే ఫౌల్ అంటారు, వాళ్ళు కూడా ఫౌల్ చేశారు కదరా అన్నది నా పాయింట్. సో నేను అది మాట్లాడుతూ ఉన్నా ఫస్ట్ నుంచి. సో అవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎవరు వింటలేరు, సో నాకు ఎవడున్నాడు ఆప్షన్ బిగ్ బాసే. సో బిగ్ బాస్కే చెప్తున్నా. అంటే ఇప్పుడు ఒక మీరు డైరెక్షన్ చేసే మంచి డైరెక్టర్, మంచి ఆల్రెడీ సినిమాలు, అంటే డైరెక్టర్ ఏమనుకుంటున్నారో అది ఆపోజిట్ ఆర్టిస్ట్ అనేది అది చెయ్యాలి, అంటే ఈయన విజన్ ఆర్టిస్ట్ చెయ్యాలి. బిగ్ బాస్ అంటే అక్కడ డైరెక్టరే కదా, ఇప్పుడు ఆయన ఏ డైలాగ్స్ రాయితే అది చెప్పాలి. ఆయన కొట్టుకోవాలి అనుకుంటే మీరు తెలిసి కూడా కొట్టుకుంటే అవుట్పుట్ వస్తే మనమే కనిపిస్తాం కదా అని ఎందుకు మీరు ఆలోచించలేకపోయారు? నా పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్లో ఎప్పుడైతే నేను అది నా మీద కలర్స్ పూసినప్పుడు నేను అరిచినా అని చెప్పినో, అప్పుడు నిఖిల్ నబీల్ ఉండి కరెక్ట్ మాట్లాడినావు భయ్, నువ్వు బాగా మాట్లాడినావు, నిఖిల్ నబీల్ కూడా అన్నారు. ఆ తర్వాత సోనియా ఒక మాట అన్నది నాతో, ఏమన్నా అంటే, అరే మనల్ని రెచ్చగొట్టినా కూడా మనం మైండ్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ టాస్క్ ఇస్తున్నాను మనం ఎందుకు అనుకోకూడదు అని అన్నది. అర్థమైందా? ఆ పాయింట్ ఉన్నప్పటి నుంచే మేము ప్రతిసారి ఎన్ని హర్డిల్స్ వచ్చినా కలిసి ఉండడం రా, మనం ఎన్ని కొట్లాటలు పెట్టినా మనం మంచిగా ఉందామరా అన్నట్టే ఏం జరిగినా కూడా మేము కలుసుకుంటూ పోతూ వెళ్తూ ఉన్నాం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంది మాకు అగెనిస్ట్గా జరుగుతూ ఉన్నాయి. సో జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎగ్ టాస్క్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎగ్స్ ఆల్రెడీ గెలిచిన తర్వాత మా దాంట్లోకి వెళ్ళి ఒకరిని తీసేయాలని వాళ్ళు అన్న తర్వాత సెకండ్ టైం మేము హైయెస్ట్ వచ్చినప్పుడు మాకు ఆప్షన్ ఇస్తాడని అనుకుంటామా, మాకు ఇవ్వకపోగా మళ్ళీ గేమ్ స్టార్ట్ అయినాక మళ్ళీ వాళ్ళు హైయెస్ట్ అయితే ఇంకొకరిని తీసేయమన్నారు మా క్లాన్లోకి వెళ్ళి. సో నాకేమనిపిస్తుంది, ఒకటే సైడ్ రూల్స్ పోతున్నాయి అనిపిస్తుందా? ఈ పెయిన్లా అసలు రూల్స్ అన్నీ వాళ్ళకే ఫేవర్గా అవుతున్నాయి, వాళ్ళకే సపోర్ట్ చేస్తుండే బిగ్ బాస్ అని నేను కాదు, నాతో పాటు ఉన్న క్లాన్లో 5 మెంబర్లు కూడా అన్నారు. సో అది మేము తినుకుంటా చాలా గలీజ్గా ఉన్నది, బిగ్ బాస్ కూడా అసలు పాయింట్లు పట్టించుకుంటాడు మనం చెప్పేటి అని ప్రేరణ యష్మి అందరు అన్నప్పుడు నిజంగానే బయాస్డ్ అనిపిస్తుంది. అసలు నేను బిగ్ బాస్ కాదు, బయాస్డ్ అనిపిస్తుంది, బయాస్డ్ బిగ్ బాస్. నేను బయటకు వెళ్ళినా ఇదే చెప్తాను, ఎందుకన్నా అంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టి, 4 రోజుల నుంచి జరిగినాయి. మీరు
అంటే అక్కడ అదే హోల్స్ లో పడే దగ్గర మీకు 90 eggs ప్లస్ వచ్చాయి. అది బయట నుంచి వస్తే ఏంటి వీళ్ళకి 90 ఇచ్చారంటే వీళ్ళు ఏదో తోపు అనుకున్నాము. కట్ చేస్తే మీరు అక్కడే ఆ గుడ్లు కాపాడుకోవటానికి ఉదయం వరకు పడుకున్నారు. అంటే పడుకున్నారు వీళ్ళు, అప్పటికి మీకు ఇవ్వలేదు కాబట్టి ఇంకా బాధ వేసి మీరు ఆ మాటలు అన్నారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంత చేసినాక తెల్లారి మేము లీడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అరే మీరు లీడ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దానికి కూడా తీయంటే నీట్గా ఆడుకోవచ్చు గేమ్. అంతే కదా. ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు సమానం ఉంటేనే ఫీల్ కాము, సమానం లేనప్పుడు నేను మళ్ళా ఫీల్ అయినా. సో అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చినాయి. ఆ తర్వాత ఏమైపోయింది, వాళ్ళు జోకులు వేస్తున్నారు, మేము జోకులు వేసుకుంటున్నాము. వాళ్ళ సైడ్లు కూడా అన్నారు, ఈ అమ్మ అంత రోజు మేము 90 eggs గెలిచిన తర్వాత వాళ్ళు అనుకున్న మాటలు ఏంటంటే, ఈ మాత్రం దానికి రక్తాలు చిందించి నేను ఎందుకురా ఆడాలి గేమ్, అసలు ఏమన్నా బీకాను, అసలు బిగ్ బాస్ ఈ గేమే అర్థమైతే లేదు, రేపటి నుంచి మేము గేమే ఆడాము, అసలు ఫిజికల్ టాస్క్లు అవసరమే లేదు, మనం ఎందుకు ఇంత కష్టపడాలి, అవసరమే లేదని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు వాడి ఎమోషన్ ఒకటే, వాడు ఒక రకంగా మాట్లాడాడు, నా ఎమోషన్ నా స్లాంగ్ ఒకటి, నేను ఇంకో రకంగా మాట్లాడినా. అయితే ముందు తిప్పు మాట్లాడినా చూసినావా, వాటికి ఇవి యాడ్ చేసారు. ఇక్కడ మేము వేసుకున్న క్రాక్ చేసుకున్న జోక్స్ యాడ్ చేసారు. సో అది యాడ్ చేసిన తర్వాత చూసిన నేనే ఒక సెకండ్ షాక్ అయినా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఏం దీన్ని అన్నా నేను అని. సో చాలా వరకు జోక్ అనేవి ఉన్నాయి. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు స్లాంగ్ బట్టి కొన్ని తప్పు అయి ఉండొచ్చు, కొన్ని ఒప్పు అయి ఉండొచ్చు. బట్ స్టిల్ నేను నా పాయింట్ పైన ఉన్నా, నా మాట్లాడిన పదాలు కొన్ని తప్పు, దానికే నేను నాకుసారికి సారీ చెప్పిన. కానీ దాని ఎన్నుకున్న ఎమోషన్ మాత్రం ఇది. అది అట్లీస్ట్ అడిగుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనిపించింది నాకు. నిజంగా ఇదే ధమాక్ లేదా మెంటల్ గాడు అది ధమాక్ లేదా అన్నది నీకు చూస్తే సీతుతో కూడా మాట్లాడినా, అరే ధమాక్ ఉందారా దానికి అని. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆమె దానికి హర్ట్ కూడా కాలే, చెప్తాను నేను. అది కూడా ఆ పాత్ర మాట్లాడింది సీతు, ధమాక్ లేదా, మెంటల్ గాడా, హవలాగాడా, ఏందిరా వీడు, ఇవన్నీ ఊత పదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఊత పదం ఉంటుంది కదా. ఏ ధమాకుందారా ఏం మాట్లాడుతున్నావు, ఆమె అన్నాక నిఖిల్తో కూడా అన్నారే ధమాక్ ఉండాలి మా అమ్మ మాట్లాడు. సో ధమాక్ లేదని చాలా క్యాజువల్గా ఈ మెంటల్ ఇవనేది క్యాజువల్గా వచ్చే పదాలు. నాకు అది ఫ్రెండ్తో ఓకే అన్న. అవును, ఇప్పుడు ఫ్రెండ్తో ఓకే. ఇప్పుడు మీరు ఫ్రెండ్ అనుకోండి, వీడి ఫ్రెండ్ ధమాక్ లేదంటే ఈయన యాక్సెప్ట్. అక్కడ అంటే డైరెక్టర్ కదా, మనం బిగ్ బాస్ అంటే డైరెక్టర్ అనే ఫీలింగ్ మీకు కలగలేదు? నాకు లేదు. నేను ఎందుకంటే బిగ్ బాస్ ఇస్ ఎ గేమ్. ఆ గేమ్ నేను ఆడడానికి వెళ్ళినా, బట్ స్టిల్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ మై సెల్ఫ్ రూల్స్. సో నాకు నచ్చనప్పుడు నేను ఆల్రెడీ హెడ్ తోటే కదా మాట్లాడతా. చూసారా ఎప్పుడైనా? శివబాలాజీ గారు కొంచెం చూసిన, కొన్ని చూసిన, అంటే అలా అప్పుడు ఏమనలే కదా అనే టైప్ లో ఏమన్నా వెళ్ళిపోయారా? ఎగ్జాక్ట్లీ అవన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, బిగ్ బాస్ గురించి జోకులు వేస్తే పట్టించుకుంటాడా అన్నది నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన వచ్చింది దాని గురించి కాదు కదా, మనతో గేమ్లు ఆడించి అందులో ఫిట్ ఉన్నోని ముందుకు తీసుకెళ్ళడానికి, అంతే కదా. సో నేను డెఫినెట్లీ అదంత పెద్ద ఇష్యూ అవుతుంది కూడా అనుకోలే. ఇంకోటి కావాలని అన్నది కాదు, నేను వాంటెడ్లీ బిగ్ బాస్ని తిట్టడానికి, నేను హైలైట్ అవ్వడానికి మాట్లాడినే కావు, అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చినాయి. అండ్ ఈ ధమాక్ అనే పదం చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అండ్ సీతు ఆ రోజు ధమాక్ అని ఎందుకంటున్నా అని ఫీల్ అయినా కూడా ఆ వెరీ నెక్స్ట్ మినిట్ జరిగింది, సీతు రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటా, నేను అసలు ఎవరినో తిట్టాలనుకున్నా, ఏదో ఎమోషన్ పోయి మా అన్నతో తిట్టాల్సి వచ్చింది, అభయ్ అన్నను తిట్టాలని ఇంటెన్షన్ నాది లేదు, ఎవరినో అనభయ్ అన్ననన్నా అని చెప్పి ఏడ్చింది ఆమె. కానీ ఆ రోజు తను ఏడ్చింది ఎవడు ప్లే చేయలే. నేను సీతుతో మాట్లాడడానికి నేను ట్రై చేస్తున్న విషయం కూడా ఎవడు ప్లే చేయలే. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల మాకు పెద్ద గొడవ అయింది అనుకో. తెల్లారు హక్ చేసుకొని పోనీ బేటా అన్నాం, సారీ అన్న అన్నది, సారీ బేటా నేను కావాలని కాదురా, నేను సొంత చెల్లెలాగా నేను ఫిక్స్ అయిపోయినా, నేను ఇంట్లో కూడా క్యాజువల్గా మాట్లాడతా కాబట్టి నిన్ను మెంటల్గా ఫిక్స్ అయిపోయినాను నా చెల్లె అని. సో అట్లా అనుకోకుండా వచ్చిన మాటలేరా అంటే, పోనీ అన్న వదిలే అన్న అనుకున్నా, మేము ఇంకా స్ట్రాంగ్ అయినాం. ఇప్పుడు సరే మీరు ఇలా అంటున్నారు, ఓకే, మీరు బిగ్ బాస్ని మీకు స్క్రిప్ట్ రాయడం, టాస్క్లు రాయడం చేత కావట్లేదు, బయటికి పిలిస్తే నేనైనా రాస్తా అని అన్నారు కదా. మరి అప్పుడు కూడా సేమ్ అదే రీజనా? అంటే అప్పుడు కూడా బయాస్ అదే అంటున్నా. అవన్నీ నాతో పాటు చాలా మంది అన్నారు. ఎందుకన్నారో చెప్తా. సడన్గా ఫస్ట్ గేమ్ అయిపోయింది, సెకండ్ ఎగ్ గేమ్ అయిపోయింది, సగం మంది ఎందుకు ఫ్లిప్ అయ్యారు? ఈ బ్యాలెన్స్డ్ టాస్క్ పెట్టడానికి మాకెందుకురా మరి ఆ గేమ్ పెట్టిర్రు, అసలు ఏమవుతుందిరా అని వాళ్ళు కూడా అన్నారు. ఎందుకు? వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి. నెక్స్ట్ డే మేము ఆడినప్పుడు మాకు ఛాన్స్ ఇవ్వనప్పుడు మరి వాళ్ళకి రెండో ఛాన్స్ ఎందుకు ఇచ్చారా అని మేము ఫీల్ అయినాం. ప్రేరణ అన్నది దీ మాత్రం దానికి మరి నన్ను ఎందుకు తీసేసారా, గేమ్ అయిపోయింది దానికి. సో గేమ్ అబ్రప్ట్గా ఎండ్ అయిందని అందరు ఫీల్ అయ్యారు. ప్రేరణ తీసేసిన కంటిన్యూషన్ లేదు, ఆడ సడన్గా ఎండ్ అయింది. సో అందరు ఏమన్నారు, అసలు ఈ అమ్మాయి గేమ్ ఎందుకు పెట్టినరా అని ప్రతి ఒక్కడు మాట్లాడుకున్నాడు. అసలు ఏం అర్థమైతే లేదు. ఇంకా వేరే వాళ్ళు ఏమన్నారు, పృథ్వీ అనుకున్నా. పృథ్వీ ఏమన్నాడంటే, నువ్వు ఓడిపోయినావు, నేను చీఫ్ తీసేసిండు, ఓకేరా, గెలిచిన కూడా తీసేసిర్రా చీఫ్ పొజిషన్లోకి వెళ్ళి అని వాడు కూడా నవ్విండు. సో అట్లా ప్రతి ఒక్కడు ఏదో ఒకటి అంటేనే ఉన్నాడు వానికి వచ్చిన తెలుగులో. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా అన్న,
వాళ్ళు చూపించలేదు మీరే చూపించారు అంటే బయాస్డ్ బిగ్ బాస్ స్టార్ మా టీం వాళ్ళకే కొంచెం ఎక్కువ ఫోకస్ ఫుటేజ్ చూపించారని బయట చాలా మంది అంటున్నారు. దానికి మీరు ఓకేనా, అంగీకరిస్తారా? ఇప్పుడు అదే అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతుంటే మాకేవి చూపించలేదని మీరు అంటున్నారు. సో డెఫినెట్గా నన్నే ఎందుకు హైలైట్ చేశారని నేను అన్నా. అండ్ డెఫినెట్లీ హానెస్ట్గా నేను బయటకు వెళ్ళినాక కూడా నాకు ఎండమాల్ టీం ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడినా. సో నేను అన్నా వాళ్ళు వచ్చి నీట్గా ఎందుకు అన్ఫార్చునేట్లీ ఒక థర్డ్ వీక్లో నీ మీద చాలా జరిగినాయి, దానివల్ల నువ్వు అదైపోయినావు, మేము కూడా నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయడం వాళ్ళు కూడా అన్నారు. నాకు ఇవన్నీ జరిగినాయి బ్రో, దానివల్ల నేను ఫ్రస్ట్రేట్ అయిపోయినా, బట్ కొన్ని పదాలు నేను కావాలని అన్నయ్య కాదు, అందుకే నేను నాకు సార్ కూడా సారీ అయిపోయినా, నేను వాంటెడ్లీ చేసింది కాదని చెప్పి నేను మాట్లాడాను. నో వి నో యూ అని వాళ్ళు కూడా అన్నారు. మాట్లాడినాం, అంతా క్లియర్ అయిపోయింది. కానీ నేను ఫీల్ అయింది ఎక్కడ అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ నేను అన్నారని చెప్తా ఉంటే ఈ అన్నయ్య ఎవరికి తెలియట్లే. నేను లోపల ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఎవరెవరు ఏమేమి మాట్లాడారు. సరే, ఇప్పుడైతే అర్థమైంది. మీరు కొన్ని అక్కడ మీకు ఫేవర్ గా చేయలేదు కాబట్టి ఈ మాటలు అంటే నా ఫేవర్ అని కాదు, మీ క్లాన్ కి ఫేవర్ గా చేయలేదు కాబట్టి ఒక పక్కన పెట్టేద్దాం. చీఫ్ అనేది మరీ చీప్ గా ఉంది. ఫస్ట్ 3 చీఫ్స్ అన్నారు, తర్వాత 2 చీఫ్స్ చేశారు, దానికి రూమ్కి తాళాలు వేశారు, ఆ రూమ్ అద్దెకించుకుంటే డబ్బులైనా వస్తాయి. మరి ఇక్కడ కూడా అదే ఎఫెక్టా? నేను డే 1 నుంచి బిగ్ బాస్ మీద సర్కాజం వేస్తానన్నా. ఏమన్నా తిన్నావా, చాయ్ దైనా, వదిన ఏం చేస్తుంది, నువ్వు మంచిగా సల్లగుండు, నీకు మంచిగా మటన్ వండి పెట్టి ఉంటే సండే రోజు నేను పస్తులున్నాము, ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నావు. నేను హౌస్ ఎందుకు వచ్చినా, నేను ఈడొచ్చి పాచి పని చేయనీకి వచ్చినా అని వేరేవాడు అంటా ఉన్నాడు. అసలు ఏమవుతుందిరా, ఈ 3 క్లాన్లు ఏంది, 2 క్లాన్లు ఏంది, ఈ మాత్రం దానికి మాతో పెయింటింగ్ ప్రోగ్రాంలు ఎందుకు వేయించిరా ఒకటి ఫీల్ అయ్యిండు. అఖండ అన్ని వేయించినా నెక్స్ట్ వీక్ అన్ని మారిపోయినాయి కదా, శక్తి కాంత. సో ఒక్కొక్కడు వానికి ఉన్న హ్యూమర్లో వాడికి నచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నా సర్కాజం లెవెల్ ఎక్కువ ఉంది, నేను ఎక్కువ మాట్లాడినా. అదే వాళ్ళని సర్కాజంలో వచ్చిన మాటలే అవన్నీ ఎగ్జాక్ట్లా. అందుకంటే 3 క్లాన్లు పెట్టారు, ఆ తర్వాత 2 అయినాయి. ఆ 2 ఒకటవుతుందా లేకపోతే షిఫ్ట్ అవుతుందా ఏంది ఎవడి క్లారిటీ లేదు. సో లేనప్పుడు మనకేమనిపిస్తుంది, డెఫినెట్గా ఈ సీజనే అన్ని కొత్తగా అవుతూ ఉన్నాయి. సో అందరు ఎట్లా అంటే అసలు ఏమవుతుందిరా అన్న ఇంటెన్షన్లో ప్రతి ఒక్కడు ఉన్నాడు. సో దాని నుంచి వచ్చిన ఒక్కొక్క మాట వేరే కాంటెక్స్ట్లో వచ్చిన మాటలు. ఇప్పుడు ముందు ఆల్రెడీ ఇప్పుడు ఏముందంటే ఆ ముందు ధమాక్ లేదా మనిషి పుట్టుకోవటం ఇట్లాంటి నేను మాటలు మాట్లాడకపోయి ఉంటే ఇవి హైలైట్ అవ్వకపోయేటి. కానీ అది అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చింది, ఇది అవుట్ ఆఫ్ సర్కాజం వచ్చింది. 2 క్లబ్ చేస్తారు, 2 పెద్దగా అయిపోయినాయి. అవును, మీకు బ్యాడ్ నేమ్ రావడానికి ట్రై చేసింది ఈ వీక్ అయితే మాత్రం. ఎగ్జాక్ట్లీ. అలాగే నాకు తెలిసి ఈ థర్డ్ వీక్ అందరికి ఫస్ట్ వీక్ ఏంటంటే ఎంట్రీస్ ఎవరి గురించి ఏంటి, 2వ వీక్ ఎవరేంటి, 3వ వీక్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోద్ది ఫేక్ ఇస్తున్నాడా లేకపోతే వాడు బాగా ఆడుతున్నారా అని. కానీ అదే వీక్ లో మీరు ఇది చేయడం, అదే చీఫ్ అయ్యారంటే 12 మంది మిమ్మల్ని ఓకే అని చీఫ్ గా అనౌన్స్ చేశారంటే అందరికీ ఇష్టమే. అంటే రాజు అవ్వాలని చెప్పి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఓకే కోరుకున్నారు. అలాంటి రాజు బయటికి వచ్చేసాడేంటి అని అందరూ షాకింగ్ లో ఉన్నారు. అందుకే ఆ షాకింగ్ లోంచి చాలా మంది అడగమన్నారు, అందుకే ఈ క్వశ్చన్స్ అడిగారు. బ్రో ఏదని అడగండి, ఎందుకంటే ఇప్పుడు జనాలు పాపం ఏం చేస్తారంటే వాళ్ళు చూపించిందే చూస్తారు. ఎస్పెషల్లీ నా ఇంట్లో నా వైఫ్ దానికి నా గురించి తెలిసి కూడా సీతు నేను తిట్టినా ఘోరంగా ఫీల్ అయ్యి నువ్వు ఎందుకు తిట్టినవరా సీతుని అని అడిగింది. కానీ జరిగింది అది కాదురా, ఆ తర్వాత సీతు ఏడ్చింది ఉంది, నేను ఫీల్ అయింది ఉంది, మేము కలిసింది ఉంది అంటే అరే ఇవన్నీ నాకు తెలియదురా, డైరెక్ట్ మీరు గొడవ పడగానే షో ఎండ్ చేసేసారు ఆ రోజుకి, నెక్స్ట్ డే ఏమైందని టెన్షన్ పడ్డా అని ఆమన్నది. సో ఇవన్నీ చూపించకపోతే పబ్లిక్ కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ. సో అందుకనే నేను పబ్లిక్ని ఏమంటలేదు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఏం చూపిస్తే అదే మాట్లాడతారు. కానీ నా పాయింట్ ఏంది, అది ఎందుకు జరిగింది ఎగ్జాక్ట్లీ క్లారిటీగా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. సో అందుకనే నేను నీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే అలా ఇదే పక్కకి. ఇప్పుడు కామెడీకి వచ్చేద్దాం. మణికాంత్ బిట్టు తీసినప్పుడు నిజంగా యాక్చువల్గా వాడు వచ్చినప్పుడు అరే భలే క్యూట్గా మంచిగా ఉన్నాడు అని అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి 30 ఏళ్ళు అనుకోలే, ఆయనకి పెళ్ళైందని అసలు అనుకోలే. నేను పిల్లోడు అనుకున్నా, 20-22 ఏళ్ళ పోరడేమో అనుకున్నాక లోపలికి వచ్చినా అయిపోయింది. నేను ఆడ సోఫా కాడ కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నా. అది నా నామినేషన్ అప్పుడే బర్త్డే. వాడు అందరితో అగ్రెసివ్గా మాట్లాడి డైరెక్ట్ నీ ఎవరికి కావాలి నీ ఎమోషన్లు అనగానే వాడు అవుట్ అయిపోయాడు. వాడు ఈయనతో నేను మాట్లాడలేను, వీడు గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకొని సైలెంట్ అయిపోయాడు, ఏడ్చిండు. ఆ తర్వాత కొద్దిసేపటికి రియలైజ్ అయ్యి అన్న నువ్వు కరెక్ట్ మాట్లాడినావు, సారీ అన్న నేనేమన్నా అంటే అని అన్నాడు. సో నేను అనుకున్నా పోనీ లైక్ ఫిగ్గర్ రియలైజ్ అయ్యండి, నేను హ్యాపీ తీసుకున్నా, లైట్ తీసుకున్నా. అప్పటి నుంచి తక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా నేను ఇట్లా కూర్చున్నా, ఎవరో వాడు కెమెరా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. నేను ఇటు చూసేలోపు
వీనికి ఏదో తక్కువైందో తెలుసలేదు నాకు, ఏది తక్కువైందో తెలుసలేదు. ఏంది అని అన్నప్పుడు ఏం బిట్టు పెట్టినావా నువ్వు అన్నది విష్ణు వచ్చి అనగానే నేను ఒక్కసారి ఏంది వీనికి బిట్టుందా, హే భలే మేనేజ్ చేసినావా బ్రో అనుకుంటూ వెళ్ళింది విష్ణు. నేను ఒక్కసారి నవ్విన గట్టిగా. ఆ నవ్విన తర్వాత ఇంకా ఎక్కువ షాక్ అయింది ఏంటంటే వాడిది మేము మొన్న వచ్చినప్పుడు చూసింది ఇట్లా తీసి ఇంతకంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండలేదు. పక్కన ఉన్న సోనియాను నిఖిల్ ఇలా ఇలా అంటుంటే వాళ్ళు ఏదో అనుకున్నారు, ఇలా నిఖిల్ మొగం చూస్తే ముందే ఉన్నాడు నమ్మలేడు, ఇలా తీసేలా ఇచ్చేస్తే అది ఏదో కచ్చి ఉన్నట్టు పక్కన పెట్టే నిజంగా. అంటే అందరం షాక్ అయినాం. షాక్ అయిన తర్వాత నేను అడిగిన, అరే ఏముందిరా విగ్గుది, నువ్వు అంతా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నీ లెక్కన ఉండరా, ఏం కాదు లైట్ తీసుకో, ఎవరు పెట్టుకుంటే వేయాలి, రేపు హెయిర్ కూడా శాశ్వతం కాదు కదా అన్నట్టు మాట్లాడితే, లేదన్నా ఆర్టిస్ట్ కదన్నా నీట్గా కనబడాలి కదా. రోజు మీరు అంటే గుడ్డ పెట్టుకున్నాడు అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి 3వ రోజు నుంచి ఈ రోజు అదే మళ్ళీ స్టార్ట్ చేసిండు. అసలు తెలియట్లేదన్నా, అస్సలు సూపర్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాడు. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక ½ an hour టైం స్పెండ్ చేశాడు దాని మీద. అవునా, చాలా చూపించారు కాబట్టి మీకు చూపారు, మీరు ఫస్ట్ హెయిర్ నీట్ గా కడిగి దాన్ని కోమ్ చేసి ఆ తర్వాత హెయిర్ డ్రైయర్ తో నీట్ చేసి ఈ హెయిర్ డ్రై చేసుకొని మొత్తం సెట్ చేసుకొని అప్పుడు మెల్లగా ఒక్కొక్క క్లిప్ పెట్టుకొని సెట్ చేసుకొని మళ్ళీ దాన్ని కోమ్ చేసుకొని, మణికంఠ మీరు బాగానే ఉన్నారు త్వరగా రండి అన్నాడు ఒకసారి బిగ్ బాస్. అండ్ ఇంకోటి కూడా నేను కూడా ఇప్పుడు సారీ మళ్ళీ దానికి వచ్చినా అన్నట్టు కాదు కానీ నేను బిగ్ బాస్ అన్న వదిలే మంచిగా ఇట్లాంటివి మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ కూడా జోకులు వేస్తాడు మా పైన. ఒకసారి ఏమో ఎప్పుడు లేట్గా వచ్చే పృథ్వీ త్వరగా రండి అని ఒకసారి అన్నాడు, టాస్క్ల కోసం తప్పించే అబ్బాయి ఆ లేఖను చదవండి అన్నాడు. ఇంకోసారి నిఖిల్ గారు అందరం వచ్చినాం, నిఖిల్ అందంగానే ఉన్నారు త్వరగా రండి అన్నాడు. సో అది కూడా ఆయన కూడా ఇస్తున్నాడు అంతే. ఎవరైనా అదే అనుకుంటారు కదా, కావాలని ఒక ఎందుకు టార్గెట్ ఇస్తుంటారు. ఆడియన్స్ అన్నయ్య అంత నీట్ గా చెప్తున్నారు. ఇక పైన రీఎంట్రీలో మీకు ఇంకోటి చెప్పాలి, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని ఈ రోజు ప్రోమో ఉందన్న. ఆ వైల్డ్ కార్డ్ 12 మందిలో మీరు కూడా ఒకరు అవ్వాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఎలాగ నేనే చూసానన్నా, ఫస్ట్ 24 hours నేను చూస్తాను. ఏమనుకున్నానంటే ఫస్ట్ 2 weeks లో నిఖిల్ ఇంకా నార్మల్ అనుకున్నా. ఓన్లీ మీరు అలాగే సోనియా గారు వాయిస్ కి మీరు వాయిస్ తో పాటు కమాండ్ ఉంటది, ఆగు కామ్ ఉండు ఆడదాం ఆగు ఇప్పుడే వెళ్ళకూడదు టైం చూసుకుని ఎలా అనే వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి ఇలా ఎందుకు చేశారబ్బా, ఏంటి సోనియా వల్ల ఏమన్నా మ్యానిపులేట్ చేసిందా అనిపించింది మాకు. అంత సోనియా మొన్న నేను నాకు సార్ రెడ్ హర్ట్ ఇవ్వమన్నప్పుడు ఆమె ఏం చెప్పింది మీరేనుంటే క్లియర్గా, అబ్బాయికి నా అవసరం లేదు, వాడు వెరీ మెచ్యూర్డ్, నేనున్నా లేకున్నా వాడు గేమ్ ఆడు హ్యాస్ లాట్ ఆఫ్ క్లారిటీ, సో అందుకనే వీడికి నా అవసరం లేదు, మణికంఠకి నా అవసరం ఉంది అని అడిపోయింది. సో డెఫినెట్లీ సోనియా కూడా తెలుసు సేమ్ మైండ్ సెట్ అండ్ నేను ఎంత గేమ్ ఆడుతున్నా ఏంది అండ్ నాకు ఎంత క్లారిటీ ఉంది నా పదాల పైన అనేది అన్నీ తెలుసు. సో హ్యూమర్లో కొన్ని అటు పోయినాయి పక్కన పెడితే గేమ్ పరంగా కానీ మనుషులతో ఉండే పరంగా కానీ నాకు మంచి క్లారిటీ ఉందనే విషయం తెలుసు. సో డెఫినెట్గా అది జనాలకు కూడా అదే అర్థమై ఉంటుంది. ఇప్పుడు నిఖిల్కి సోనియా మధ్యలో ఏముందన్న, చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందబ్బా, అది నేను చెప్పగలను. ఎందుకంటే ఇంకోసారి నేను చెప్పాలా, ఇంకోటి మీకు ప్లే అయిందో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో మేమందరము మనము ఖాళీగా ఉన్నాం కదా, ఫస్ట్ మేము అంత్యాక్షరి ఆడుకునేటోళ్ళం. ఫస్ట్ హౌస్లో పాటలు పాడడం నిషేధమని ఒక కమాండ్ వచ్చింది. అప్పటి నుంచి ఏం చేసినాం, అరే వీని పాజిటివ్ లేని వీని నెగిటివ్ లేని మాట్లాడుకుందామరా అని చెప్పేసి మేము సోఫాలో కూర్చొని ఒక్కొక్కడు 1 టర్న్ వచ్చినప్పుడల్లా వాళ్ళ గుడ్ బ్యాడ్ చెప్పుకుంటూ రావాలి. అది మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. 24/7 వచ్చింది, దీంట్లో రాలేదు. దాంట్లో నిఖిల్ గారు మాట్లాడుతున్నప్పుడు నైనిక ఆ పిల్ల నాకు చుట్కీ అని పిలుస్తాడు, ఆ పిల్లని ఇది నా చిట్టి చెల్లి అని అన్నాడు. పృథ్వీ వీని చూస్తే నాకు సడన్గా నా తమ్ముడు గుర్తొస్తాడు, వాడు కూడా వీని లెక్కనే యారగెంట్ అగ్రెసివ్ చాలా మంచోడు, కోపం వస్తే ఇవ్వనయ్యాకినాడు అని మాట్లాడి ఏడ్చేసిండు బర్స్టోడే, నాకు నా తమ్ముడు గుర్తొస్తుండ్రా అని. వీడు ఏడిస్తే పృథ్వీగాడు కూడా ఏడ్చిండు. ఇద్దరు కొద్దిసేపు డ్రామా అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళ తుడుచుకొని ఇడిదిక్కు సోనియా ఉన్నది. సోనియా ఇంకా దీని గురించి ఏం చెప్తాం, ఇది నాకు మదర్ లాంటిది, అమ్మ గురించి ఎక్కువ మాట్లాడతామని సోనియాని స్కిప్ చేసి వేరేల గురించి మాట్లాడు. ఇప్పుడు అది మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఆడ నిఖిల్ గాడు కళ్ళ ముందు అన్నప్పుడు నాకు డెఫినెట్లీ వాళ్ళ యాక్షన్స్ రాంగ్ అనిపించవు. అంటే వాడు ఆ మదర్లీ ఫిగర్తో చూస్తున్నాడు అని వాడు ఆల్రెడీ వాడి నోటితో వాడు అన్నప్పుడు నాకు అవి రావు. సో నాకు రాలేదు. కానీ బయటకు వచ్చిన మేము చూసినాక నేను స్ట్రక్అప్ అయిపోయినా, నా దగ్గర సమాధానం లేవు. సో ఇంకా వాళ్ళే అక్క అన్నది ఒకటి,
అవును వాళ్ళిద్దరు పక్కన కూర్చొని కొంచెం రొమాన్స్ Exactly. చూసారా? అవి చూసి నేనేం మాట్లాడలేదు అంటే నాకు అర్థం కాలేదు. సో నేను ఇమ్మీడియట్లీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత నిన్న వాళ్ళ హస్బెండ్ని అంటే కాబోయే హస్బెండ్ని వెళ్ళి కలిసినప్పుడు యష్ని కలిసి ఇట్లా ఎట్లుంది హౌస్ అంటే ఇట్లుంది అన్న తర్వాత యష్ ఇట్లా నెగిటివ్ చాలా వస్తుంది కదా ఏంది అని అంటే యష్ ఒక్కటే అన్నాడు, నాకు అమ్మాయి మీద క్లారిటీ ఉంది, అమ్మాయి ఏందో నాకు తెలుసు, ఎవడన్నీ నెగిటివ్ చెప్పినా నేను పట్టించుకోను, సో చిల్ నాకేం ప్రాబ్లం లేదు, మీరు టెన్షన్ ఏం పడకండి అన్నాడు. సో చేసుకోబోయే ఎస్ అమెరికా రిటర్న్ అండ్ తెలుగు అతనే వరంగల్ అతను. అంటే ఇక్కడ యష్ వై అంటే ఎస్ నాకు తెలిసి ఎస్ అంటే సోనియా అనుకుంటా మేబీ. మాకేమో యువర్ సోనియా అని యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే దాన్ని ఒక రోజంతా ఆడుకున్నా నేను. ఎంత హొలగా లెక్కన ఆడుతున్నావా? 10 సంవత్సరాలు తెలుసు కదా. 10 సంవత్సరాలు జస్ట్ 2 years బ్యాక్ లవ్ స్టోరీ వాళ్ళది. 10 years అది కాదు, ఆ అమ్మాయి 10 సంవత్సరాలు తెలుసు కదా, మీకు అన్ని తెలిసేమో అనుకున్నాం మేము. అస్సలు తెలియదు నాకు. నేను ఆల్మోస్ట్ 4-5 ఏళ్ళ నుంచి మాట్లాడతలేను. అంటే ఆమె వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయింది, నేను వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయినా. 10 years బ్యాక్ ఫ్రెండ్ కాబట్టే షీఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. ఆమెకి ఇవేం లేవు, ఆమెకు సోషల్ చేయాలి, ఎన్జిఓకి వెళ్ళాలి, వానికి హెల్ప్ చేయాలి, ఇట్లాంటివి ఆమె గురించి నాకు తెలుసు. సో డెఫినెట్లీ నేను ఈ లవ్ ట్రాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మంచితనం అక్కడ అసలు ఏం కనిపించట్లేదు. అది సోనియా గారి అసలు 99% బయట సోనియా గారి మీద బ్యాడే ఉంది. మీరు ప్రోమోల కింద కామెంట్లు చూసుకుంటే రివ్యూస్ నేను అందుకే లేదు యాక్చువల్గా నేను అవన్నీ చూసే నేను యష్ దగ్గరికి వెళ్ళిన. బట్ యష్కి క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను ఇంటికి రాగానే ఫస్ట్ నేను ఎవరిని అడిగినా, నా వైఫ్ని అడిగినా, నువ్వు ఓకేనా, అరే నువ్వు యు ఆర్ ఎ ఫైటర్, నువ్వు మంచిగా ఉన్నావు, గేమర్, ఎవడేమని అనుకుని నువ్వు నీ లెక్కున్నావు, నాకైతే నచ్చింది, వదిలేసేరా అన్నది. సో నాకు ఇంకా మిగతా అన్నీ అనవసరం. సేమ్ అట్లా యష్ని అడిగిన, యషే లైట్ తీసుకున్నప్పుడు సో ఇంకా మనకెందుకు సింపుల్ గా మామూలు ఫైర్ లేదు. దగ్గర ఆన్సర్ ఉంది. ఒకవేళ ఆవిడది తప్పు ఉంది అనుకున్నా 100%, 10% మంచితనం ఉన్నా 100 తీసుకెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఆ కమాండ్ ఉంది, వాయిస్ కమాండ్ ఉంది. ఒకళ్ళ టార్గెట్ చేసిందంటే అవుట్. అవును. నా లవ్ కమ్ అరేంజ్డ్ అంటే అరేంజ్డ్ కోసమే స్టార్ట్ చేసినాము. బట్ ఐ మీన్ సినిమాలు ఇవన్నీ కాబట్టి వాళ్ళు కూడా ఒక సెకండ్ ఆలోచించి కొద్ది రోజులు డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు. ఆ కొద్ది రోజులు కాస్త 6 నెలలు పోయింది. నేను లైట్ తీసుకొని నా పనులు నేను చేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత అనుకోకుండా ఎందుకో ఒకసారి అదే టైంలో మన ఏం సినిమా అదే గీతా గోవిందం సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కాగానే ఆ అమ్మాయి అరే వీడిదే కదా నాకు మ్యాచ్ వచ్చిందని చేస్తే బాగా చేశారు, నేను ఈ సినిమా చూసినా అని చెప్పడానికి ఒక చిన్న మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఎవరు అని అంటే ఇట్లా మనం అప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం కదా అంటే ఏమైంది, నేను చెప్పినా కదా నాకు ఇట్లా సర్కాజం ఎక్కువ ఉండదని, నా ఫోటోలు ఎత్తుకో ఏం చేసినావు నువ్వు అని అడిగిన డైరెక్ట్ ఫస్ట్ అడగడమే. నవ్వి మేమేం చేసుకుంటాము ఇట్లా సినిమా అని ఇట్లా ఆయన. సో అట్లా మాట్లాడుతూ చిన్నగా ఫ్రెండ్స్ అయినాం. సో ఆల్మోస్ట్ ఒక 6-7 months జర్నీ వెళ్ళిన తర్వాత డిసైడ్ అయిపోయినాం అంటే మన బాండింగ్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, చేసుకుందామని ఇద్దరం ఫిక్స్ అయినాక మళ్ళీ ఫ్యామిలీస్కి అయిపోయినాం. సో వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ అనుకున్నాము బట్ సినిమా అనుకున్నాము, బట్ ఎండ్ ఆఫ్ ద డే కలిసి బతికేది మీరు కదా, మీ ఇష్టం అని వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక మ్యారేజ్ అయింది. చాలా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడు ఇక మాకు క్యాట్ అండ్ మౌస్ లెక్కనే ఉంటుంది. మా వారు ఎప్పుడు వీళ్ళు ఏంద్రా ఎప్పుడు కొట్టుకుంటారంటే ఉంటుంది. బట్ చాలా మంచి ఎన్విరాన్మెంట్, నాకు వెరీ సపోర్టివ్, చాలా సపోర్టివ్. అంటే నేను కొన్నిసార్లు డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా చాలామంది ఎట్లుంటారంటే మరి యాక్టర్గా లేవు, ఫినాన్షియల్గా ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్కి అన్ని సమాధానాలు ఆమెనే. సో వెరీ సపోర్టివ్, మంచి బ్యాక్ స్ట్రెంత్. నాకు వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏమన్నా ఎదగడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే మీరు డైరెక్టర్ కాబట్టి హౌస్ లో ఇప్పుడు 11 మంది ఉన్నారన్న. ఆ 11 మందికి సినిమా పేరు చెప్పండి, అంటే సినిమా పేరు వాళ్ళు క్యాప్ట్ అవ్వాలి. ఆ సినిమా పేరు చెప్పండి, మీకు కావాలంటే చూసి చెప్పచ్చు. ఇదే దాంట్లో మీ ఫోటో కూడా మేము ఎందుకు పెట్టామంటే నాకు అనిపించింది కాబట్టి మనలోనే వీళ్ళు ఫిక్స్ ఉంటారు అనుకున్నాం. సరే ఒక్కొక్కటి చెప్తా. ఆదిత్య అన్నదా, ఆదిత్య అన్నది మా అన్నయ్య. ఇట్లా అందరూ బాగుండాలి. మణికంఠ అపరిచితుడు. సూపర్ అసలు. సీతు కిక్. నవీల్ గాడు ఆబ్వియస్లీ డీజెటిల్లు వాడు, స్టైల్గా డీజెటిల్లు. అండ్ నిఖిల్ గాడు నిఖిల్ చెప్తా మెల్లగా. అండ్ నైనికాది లిటిల్ సోల్జర్, ఇంకా చిన్నపిల్లనే మొత్తం హౌస్ మొత్తం లిటిల్ సోల్జర్. నైనిక గేమ్ ఆడినప్పుడు మేము అనుకున్నాము
ఏంది నీకు ఇంకొక హాఫ్ మినిట్ కర్మగాలి ఆమె హెయిర్ పాపం నేలకు తగిలింది కానీ అది తగలకపోయి ఉంటే నిఖిల్ గాడు గివప్ ఇచ్చేటోడు. నిఖిల్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు నా వల్ల అయితలేదురా అని. పాపం బ్యాడ్ లక్ ఆ పిల్ల హెయిర్ తాకింది. తర్వాత కాళ్ళతో కోన్ పెట్టాలి. అది కూడా కాదు, ఆ టాస్క్ నువ్వు అబ్జర్వ్ చేస్తే నాయనకి ఇట్లా పట్టుకుంటే నిఖిల్ గాడు కాలుతో ఆమె కాళ్ళని తన్నేండు. తంతే మళ్ళీ తీసి మళ్ళీ ఆమె కాలు ఆమె హోల్డ్ చేసుకుంది. మామూలు ఫ్లెక్సిబిలిటీ కదా. ఆ రోజు అనుకున్నా ఈ పిల్ల ఫైటర్ రా, చిన్న ఏజ్ కి భలే ఉంది ఈ అమ్మాయి అనుకున్నా నేను. ఆ తర్వాత మళ్ళీ 2 వీక్స్ అలాగే డౌన్ అయిపోయింది. ఎలా అయితే అప్పు అలాగే డౌన్ అయిపోయింది. సో ఇలా తెలిసిన చెప్తా. పృథ్వీగాడు అర్జున్ రెడ్డి సేమ్ అన్న సూపర్. ఓకే. అండ్ నిఖిల్ గారికి ఏమన్నా 4-5 పేర్లు చెప్పారబ్బా, గుర్తు అసలు. నిఖిల్కి మంచితనం గురించా లేకపోతే అందరినీ కలుపుకునేది అట్లా. నిఖిల్ గారికి కలిసి ఉందాంరా, అందరు కలిసి ఉండాలి వానికి, కలిసి ఉందాంరా నిఖిల్కి. సోనియాది వచ్చేసి అంకుశం. అల్లనే కదా రాజశేఖర్ ఫుల్ ఫైర్ మీద ఉంటారు. అంకుశం. ప్రేరణది వచ్చేసి అండ్ ఈమె చెప్తా ఫస్ట్, యష్మి మిస్ అమ్మ యష్మి. అండ్ ఇంకా ప్రేరణ అండ్ ఎవరు మిగిలిరు, విష్ణుప్రియ మిగిలిరు. వీళ్ళకి ఏం పెట్టచ్చు? ప్రేరణ క్యారెక్టర్ ఈ బొమ్మరిల్లో పర్ఫెక్ట్ బొమ్మరిల్లు ప్రేరణ, పర్ఫెక్ట్ బొమ్మరిల్లు ప్రేరణ. విష్ణుప్రియ కూడా పెట్టాలి. విష్ణుప్రియకి ఎవడైతే నాకేంటి కాదు. విష్ణుప్రియకి ఏం పెట్టచ్చు అంటే భాగమైతే ఏదో ఉంటుంది కదా అనుష్క టైప్. విష్ణుప్రియ ఎట్లా అంటే మనసు కొట్టుకు చావు, నా పని నేను చేసుకుంటా. అసలు ఫస్ట్ వీక్ చాలా బాగుండే, సీరియస్గా వచ్చి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి 4-5 జోకులు వేసి వెళ్ళిపోయి యోగా వేసుకుంటుంది. ఒక 2 గంటలు మెల్లగా వస్తుంది. లేదు విష్ణుప్రియనే చెప్పింది కదా మీకు, అది 24లో రాలేదా, 24/7 హీస్ లైక్ మై బ్రదర్, నేను జస్ట్ జోక్ చేస్తున్నా, నేను జస్ట్ కంటెంట్ ఇస్తున్నా అంతే అన్న డైరెక్ట్ విష్ణుప్రియ. అది చూపించలేదన్నా, చూపిస్తూ ఇప్పుడు ప్రోమోలో ఏంటి తెలుసా, మొత్తం మనుషులే ఎపిసోడ్ లో ఒకటి ఫైట్ రొమాన్స్ ఫైట్. అదే ఇప్పుడు వాళ్ళకి అది చూపిస్తే జనాలు ఇది నిజం అనుకోరు కదా, అందుకని చూపిస్తలేరేమో మరి. సో విష్ణుప్రియది ఏంటంటే, విష్ణుప్రియకి ఏదైనా హాట్ ఏదో చెప్పండి అన్న, అమ్మాయి హాట్గా ఉంటుంది కొంచెం ఆ లెక్కన అంటే బిల్లా సినిమాలో అనుష్కలాగా అంటే అలా చెప్పండి. అవునవును చెప్తా. విష్ణుకి సడన్గా గుర్తొస్తుంది అంటే విష్ణు అనగా టక్క నాకు హ్యూమరే గుర్తొస్తుంది, బట్ నువ్వు హాట్గా చెప్పంటే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. చెప్తా అది విష్ణుది ఏదో నాకు గుర్తొచ్చినప్పుడు. అంతే ఆల్మోస్ట్ అందరు అయిపోయారు. నాకు మీది లేని అది టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్, పర్ఫెక్ట్ టైటిల్ నేనింతే. విష్ణుప్రియ కూడా ఏదైనా మీరే చెప్పాలి, చెప్తావు. అమ్మాయి అర్థమైతే చెప్పొచ్చు, మాకు కనిపించేదాన్ని అర్థం కావట్లేదు, అందుకని మీకు అక్కడ కనిపించేదాన్ని మీరే. అవునవునవును విష్ణుప్రియది. అందుకే ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు గుర్తొస్తలేవు ఫస్ట్ నాకు, దానివల్ల స్ట్రైక్ అవ్వట్లేదు. సైజ్ జీరోలో కూడా అంతే, యోగాలు సన్నగా అవడానికి చాలా చేస్తుంది కదా. అవునవునవునవును కొంచెం సైజ్ జీరో రిలేటివ్ సూపర్ లో అనుష్క ఉంటుంది చూసిన, ఎగ్జాక్ట్లీ సూపర్ సెట్ అవుతుంది. మంచి మంచి సినిమా పేర్లు అలా కావాలి అన్న. వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుర్రి వచ్చినా మిమ్మల్ని 100% ఫస్ట్ నామినేషన్ మీరే. సో కన్ఫామ్గా, ఎందుకనంటే అంటే జనాలు ఆల్రెడీ ఎట్లున్నారంటే ఎవడన్నారని వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్ అన్నట్టే ఉన్నారా. నిఖిల్ గా నేను ఇట్లా కూర్చొని మామ నాకు కలబడ్డదిరా, వాడు నేను వెళ్ళిపోయారు 2 days ముందు అనుకుంటా, కలబడ్డదిరా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవడో వచ్చిండు, నేను పృథ్వీగాడు ఫోర్గ్రౌండ్లో, నువ్వు నబేల్ గాడు బ్యాక్గ్రౌండ్లోనే అటాక్ చేస్తున్నాం కొడుకుల్ని, వాళ్ళని మొత్తం ఓడగొట్టి పంపించేస్తున్నాం రా అని చెప్తున్నాడు వాడు. ఆ లెవెల్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడి మేము తిండి తిప్పలు మానేసి మేము ఆడితే మీరు మధ్యలోకి వెళ్ళొచ్చి మీరెందుకు వస్తారా అన్నట్టు. ఏమంటున్నాడంటే నువ్వే వాళ్ళు రానివ్వకూడదంటే ఏదైతే అంటే నిఖిల్ అన్నాడు, మరి ఆలోచించి మరి నిఖిల్తోనే ఏదైనా చెయ్యి రాకూడదు. వాళ్ళు వచ్చేలో వాడు వెళ్ళిపోతున్నాడు నాకు.
వీడికి ఏంటంటే వాళ్ళు వచ్చారంటే వీళ్ళ నుంచి ఈయన వెళ్ళిపోవాలి ఎక్కువ ఫీల్ అవుతున్నాడు, మనకంటే ఫ్యాన్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అసలు నువ్వు ఇట్లా అనేది ఉండే హైలైట్ ఉండేది. చాలా మంది ఇద్దరు ఒకేలా ఉన్నామని చెప్పేసి అంటున్నారన్న బయట. పుష్పాల్లో తప్పిపోయాడు లాస్ట్. ఆవిడ కూడా ఇప్పటివరకు నేను చూసినంత మనకంటే ఇంతసేపు ఉన్నాడు. నాకు స్పేస్ కావాలని వెళ్ళిపోతుంది ఇక. వానికి అది ఏంది మన దీని పేరు ఏం పేరు, ఆదిత్య నా పేరు పెట్టిండు స్పేస్ మ్యాన్ అని. మనసు బాగాలేదు, పక్కకు వస్తా. స్పేస్ మ్యాన్ ఏంటన్నా వాడు అగ్గులు ఏంటన్నా కాదు, 4-5 సార్లు ఒక్కొక్కరిని 4-5 సార్లు. నేను చూసినంత వరకు అయితే యష్మి, నైనిక, ప్రేరణ, సోనియా నలుగురిని చూసినాను నేను. సోనియా గారు ఒక్కసారి అక్క ఒకసారి చూస్తున్నాడు. నువ్వు హగ్గివాను బాగానే ఉంది, ఇన్ని కెమెరాలు ఏంది అంటే కొత్తగా నీ ఇంట్లో కెమెరాలు పెట్టినట్టు నీకు దానివల్ల ఇంకా ఆకూడదు అనిపించింది ఆ వీడియో. నువ్వు అక్క నాకు హగ్ కావాలరా, నాకు భయం అవుతుందిరా, అది వేరే. కానీ ఇన్ని కెమెరాలు ఎందుకు ఉన్నాయి, అది అన్నెసెసరీ అంటే అనిపించింది. అమ్మాయిలు ఇస్తేనే ఓకేనా, అబ్బాయిలు అన్నలు అవసరం లేదు. అన్నలు అవసరం లేదు, అన్నలు అవసరం లేదు, అందులో నేను అసలు అవసరం లేదు. ఈయన దగ్గర హైలైట్ కామెడీ అయితే చేద్దాం. వాడిని ఇలా ఇసిరారు కదా, గిర్రం తిప్పేసి. మీరు ఏమనుకున్నారు, మీరు గేమ్ లో కూడా అన్నారు ఉన్నాడా పీకినాడా అని నాకు అనిపించింది. నేను ఇట్లున్నా అంతా కొట్టుకుంటా ఉన్నారు, కుక్కలు కొట్లాడుకున్నట్టు. ఆడ కింద పడి అంటే ఆడ పక్కన నిఖిల్ గాడు వాడిని పట్టించుకోకుండా వాడు ఎగ్గుల గురించి తిరుగుతూ ఉన్నాడు. ఎవరు నొల్లిలా వాడున్నాడు. నేను దన్నుమని ఉరికి అరే ఆపుర్రా అని, నాకేమో గొంతు లేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. నేను గట్టిగా సరే దమాక్ అక్కడ కూడా అన్నారే దమాక్లే అరా మీకు ఎందుకు కొట్లాడుకుంటారు, వీడు ఉన్నాడో పీకిడో అర్థమైతే లేదు అనగానే బిగ్ బాస్ పాస్ అంటే అప్పుడు లక్కీలే ఆయనని పాస్ చెప్పిండు. అప్పుడు నిఖిల్ గాడు ఉరికొచ్చి తలతో పెట్టి ఐ సేఫ్ అని అన్నాడు. మస్తు భయమైంది. ఐఎమ్ ఓకే అని అన్నాడు. అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకొని గ్యాప్ ఇచ్చి నేను సీరియస్గా కెమెరాకి వెళ్ళి బిగ్ బాస్ వాడు హెల్త్ ఎట్లా ఉంది, డిఫరెంట్గా ఉంది. అప్పటికే మళ్ళీ పోయి వాడు బాగాలేదు, వాడు మెడికల్లీ ఫిట్ అంటే మాత్రమే వాడిని మళ్ళీ గేమ్ ఆడిపిస్తా. యాజ్ ఎ క్లాన్ చీఫ్ ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను వాని లైఫ్ రిస్క్ చెయ్యా అని నేను కెమెరాకి చెప్పిన తర్వాత పోయి మూల కూర్చొని ఏడుస్తాను. వాడు వచ్చాడు వీడు వద్దులే రెస్ట్ తీసుకోరా అంటే నేను ఆడతా ఏంద్రా నువ్వు ఇందాక ఉన్నప్పుడే ఉన్నావో పీకినావా అన్నారా. వాడు లోపలికి వెళ్ళిపోయి ఒక మూల ఏడుస్తాడు. ఇటు రారా అని బ్యాక్ వద్దు అక్కడ కెమెరా ఉంటాడు. నాకు అందుకే వాడు ఫేక్ అనిపించింది నాకు. అంటే నువ్వు ఏడుస్తున్నాయేమో, నాకు ఈ పాయింట్ ఏంటంటే కెమెరా ఎట్లనన్నా ఉండని, నువ్వు నీ లెక్కుండు. కెమెరా ఒకసారి జోక్ ఇట్లా కూర్చున్నాడు, ఘోరంగా ఏడుస్తుండు. అమ్మో నా వైఫ్ చూస్తే నన్ను బాధపడతానని చెద్దరు కప్పుకున్నాడు. నువ్వు నీ వైఫ్ చూస్తే బాధపడతా అంటే నువ్వేం చేయాలి, కళ్ళు తుడుచుకొని ఐఎమ్ ఫైన్ అనుకోవాలన్నా. చెద్దరు కప్పుకుంటే వీడు బాధపడతలేదు అనుకుంటారా ఎవరన్నా. ఈ యాక్షన్లు అసలు అర్థం కావు నాకు. ఆ తర్వాత అరే అట్లా కాదురా నువ్వు స్ట్రాంగ్ అంటే అప్పుడు మొత్తం తుడుచుకొని కెమెరాకి వచ్చి అప్పుడే మళ్ళీ అరే నువ్వు డ్రగ్గు కప్పుకుంటే ఏమొస్తారంటే తుడుచుకొని వచ్చి శ్రీప్రియ నేను చాలా బాగున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి, నేను సూపర్ ఫైన్ అని చెప్పి మళ్ళీ చెప్పిండు. వాళ్ళు కలవలేదని అన్నాడు కదా, మళ్ళీ మనోడే హ్యాపీ అని ఎందుకు చెప్పుకోవడం. కలవలేదంటున్నాడు, కలుస్తలేరు అంటున్నాడు, నాకు పాప కావాలంటుండే 5th వీక్ లో 3 వీక్స్ ఉంటే చాలంటాడు, 5 అంటాడు. 5 వారాలు ఉంటే నా పాప నా దగ్గరకు వస్తుంది అంటున్నాడు. సడన్గా మొన్న ఏడుస్తున్నప్పుడు రారన్నా వాళ్ళు, నేను కప్పు గెలిస్తే కానీ నా వైఫ్ నా దగ్గర రాదని అన్నాడు. అమ్మ ఇదే 5 వారాలకి వెళ్ళి 15 వారాలకు పెట్టింది డైరెక్ట్. నిజంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏది నాకు అర్థమవుతలేదు అసలు, నాకు ఏం తెలియదు. నేను అందుకే అంటే ఆ పర్సనల్ లైఫ్ గుంజుక రాకండ్రా లోపలికి. ఇప్పుడు ఒక స్టైల్ ఏమైపోయిందంటే అది కామెడీ అయిపోయింది అందరికీ. సో దానివల్ల ఏది నిజమో ఏది పులిమేక సామెతనే వాడికి డైరెక్ట్ జరిగింది. ఇప్పుడు వాడు నిజం చెప్పి నా నమ్మే పొజిషన్లో హౌస్లో ఎవ్వరు లేడు. బిగ్ బాస్ లో 2 కార్డులు యూజ్ చేశారన్న. సింపతి కార్డు రాగానే వాడు ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు, రెడ్ కార్డు మీకు. అసలు చూడగానే మీకు ఏమనిపించింది? నేను ఓడియమ్మ నేనేదో పెద్ద మర్డర్లు చేసి క్రైమ్ చేసినట్టు రెడ్ కార్డు ఇచ్చారు. రెడ్ కార్డు జనరల్గా గేమ్స్లో ఎందుకు ఇస్తారు, రూల్స్ను పదే వైలేట్ చేస్తూ ఉంటే ఇస్తారు. ఆ రూల్స్ ఉండి ఆ రూల్స్కి నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు రూల్ బ్రేక్ చేస్తే కదా. సో నేను రూల్ బ్రేక్ చేసిన అన్న విషయమే నాకు తెలియలేదు. ఎప్పుడైతే సోఫాలో నేను రూల్స్ బ్రేక్ చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అన్నప్పుడు మీరు ఆల్రెడీ నన్ను చీఫ్ నుంచి తీసేసారు. సో యూ ఆల్రెడీ పనిష్డ్ మీ. సో నేనేమన్నా దాని గురించి దానికి అడిగినా, సో ఏం జరిగిందో అట్లీస్ట్ నాకు తెలిస్తే మళ్ళీ నేను చేయకుండా ఉంటాను. సో నాకు నువ్వు గ్యాప్ ఇవ్వలేదు,
డైరెక్ట్ నువ్వు రెడ్ కార్డ్ ఇచ్చినావంటే సో నాకు ఎవరు వార్నింగ్ ఇచ్చారు, ఎక్కడ వార్నింగ్ ఇచ్చారు అనేది నా పాయింట్. అంతే కదా, ఇస్తేనే తెలుస్తుంది. మా దరిద్రానికి ఆ గంటన్నర 1.5 day జరిగిన ఎగ్గు టాస్క్ 3 రోజులు చూపించారంట. సో చూసే పబ్లిక్కి నా కొడుకు 4 రోజులకి వెళ్ళి బిగ్ బాస్లో తిడుతుండేంద్ర అని ఇంటెన్షన్లో పోవడంలో తప్పే లేదు. ఇక శోభమే కాల్ వేసుకోవడం, గ్రూప్ డిస్కస్ చేసుకోవడం, ఎగ్స్ తీసుకెళ్తుంటే తీసుకెళ్ళి మన పని మీరు కూడా తినండి రా అన్నట్టు వదిలేరు. అలాగే కొంచెం బ్యాడ్ అయ్యారు. మేము అనుకున్నాం కార్డు ఇస్తారని, మీకు కాదు. ఆ పృథ్వీ యానిమల్ సినిమాలో అన్నట్టు రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తారని మేము అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అనుకున్నది వాడైన అగ్రెషన్ కి డెఫినెట్ గా ఇస్తారేమో అనుకున్నా. ఎట్టు బట్ అటు బిహేవ్ చేసిండు. ఎలా అంటున్నాడు ఇక్కడ మొహం మీదకి వెళ్ళిండు, కొట్టేదాకా వెళ్ళిండు ఆల్మోస్ట్. అవేం వాళ్ళకి తెలుస్తలేవు. ఎఫర్డ్ యూజ్ చేయకరా అని వానికి వార్నింగ్ ఇచ్చినాక మళ్ళీ యూజ్ చేసాడు, అయినా ఇవ్వలేదు. వాడేమో అమ్మాయిలతో హగ్గులు అడుగుతా ఉన్నాడు, వానికి ఇవ్వట్లేదు. ఒరు నీ అమ్మ, నేను బిగ్ బాస్ని క్వశ్చన్ చేసి నా కాన్షియస్ లేక నేనేదో 2-3 పదాలు ఫ్లిప్ అయినందుకు నాకు ఇచ్చిరు, అది కూడా నాకు వితౌట్ వార్నింగ్. ఒక్క వార్నింగ్ ఇచ్చుంటే నేను ఎందుకు, నాకు తెలిసి బరాబర్ ఎవడు మిస్టేక్ చేయడు, తెలియకనే చేస్తాడు. ఆ మిస్టేక్ ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కదా అన్నది నా పాయింట్ ఉండే. ఇంతే ఇంకా లైట్. మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఉన్న వాటిల్లో టాప్ 2 చెప్పండి చాలు మాకు. అబ్బా టాప్ 2 కష్టం, టాప్ 5 అయితే చెప్తా. ఎందుకంటే వీళ్ళు టాప్ 5లో తర్వాత ఉంటారో ఉండరో తెలీదు. ఈ హగ్గులకి మీరు అన్నట్టు హగ్గుల కోసం, రొమాన్స్ల కోసం చీప్గా నామినేట్ చేసి బయట పంపించేస్తే అందుకే టాప్ 2 చెప్పండి. అంటే నాకు గెలవాలన్న వాళ్ళు 5 మంది పేర్లు చెప్తా. నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి అండ్ సీత. ఈ 5 మంది నేను హానెస్ట్గా ఎవడు గెలిచినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ ఇద్దరే అంటారా ఫిజికల్ టాస్క్లు ఇంకా సోనియా చూడలే. సీతో ఆడింది ఫిజికల్ టాస్క్లు కూడా. నేను అందుకని అన్ని కంపేర్ చేసి చెప్తున్నా. మనం ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ 2 కావాలి కదా. సో దాని గురించి చెప్తున్నా. అండ్ ఇద్దరే అని చెప్తే నేనేం చెప్తా అంటే ఈధర్ ప్రేరణ ఆర్ సీతు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఈ ఇద్దరు ఫీమేల్ పేర్లు ఎందుకు చెప్పినా అంటే బయట గట్టిగా పోతుంది, అమ్మాయిలు గెలవలేదు, అమ్మాయిలు గెలవాలి అన్నది ఒకటి వెళ్ళింది. సో ఆ వైబ్ కనుక వెళ్ళింది అనుకో అట్లా గాలిలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని లేడీస్ వస్తున్నారు వైల్డ్ కార్డ్ లో వస్తున్నాయి. విష్ణు ఫ్రెండ్ అమ్మాయి పేరు ఏందా పరిచయం లేదు పెద్ద. నువ్వు నిజంగానే మణికంఠలానే మాట్లాడు. ఎప్పుడు నవ్వుతాడు ఎప్పుడు జోక్. అందుకే మణికంఠ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా డైరెక్ట్ చేస్తున్నారా మీరు? నేను ఆల్రెడీ షూట్ సగం అయింది, అంటే సగం అసలు 30% షూట్ అయింది. ఇమ్మీడియట్లీ నాకు ఈ ఆఫర్ రాగానే నాకు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఎక్సైట్మెంట్ చాలా ఉండే. ఎక్స్పీరియన్స్ చేసిన అయిపోయింది, బయటకు వచ్చిన. ప్రూవ్ చేసుకున్నా ఆబ్వియస్లీ. యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి జనాలకు దగ్గర అవ్వడానికి వెళ్ళినా. నేను రెడ్ కార్డ్తో బయటకు వచ్చి ఇంకెక్కువ దగ్గర అయినా జనాలకి. ఒకటి. రెండవది నా సినిమా గురించి ఇప్పుడు చాలామందికి జనాలకు తెలిసింది. అండ్ ఇప్పుడు ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసేస్తే డెఫినెట్లీ నాకు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసినంత పేరు రాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టైల్లో నేను బయటకు రాలేదు. నేను ఫినాలే దాకా ఉందామని ఫిక్స్ అయ్యాను. బట్ అవన్నీ అన్ఫార్చునేట్. కానీ వచ్చినంత వరకు నేను పాజిటివ్స్ ఏం తీసుకుంటా అంటే జనాలు నా హానెస్టీని ఇష్టపడ్డారు, నా నిజాయితీని ఇష్టపడ్డారు, నేను నాలాగున్నాను ఇష్టపడ్డారు. నేను ఆల్రెడీ యాక్టర్ తెలుసు కాబట్టి సో అబ్బాయి గారు యాక్టింగ్ చేస్తున్నారు ఆల్రెడీ అని చెప్పి కూడా జనాలకు తెలిసింది. సో ఈ డైరెక్షన్ చేస్తున్నా అన్న విషయం కూడా జనాలకు ఎక్కువ తెలిసింది. సో నాకు కావాల్సినంత తెలిసిందైతే తెలిసింది. సో నెక్స్ట్ ఇంక ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే ముందుకెళ్తుంది. నేను ఇంకా అది కూడా యాక్చువల్లీ నాకు సార్ స్టేజ్ మీద అన్నాడు, అరే నువ్వు యాక్టర్గా జనాలు నిన్ను మర్చిపోతున్నారన్న ఫీలింగ్లో ఉన్నావు కదా, సో యాక్టింగ్ మీద ఒక యాక్టివిటీ చేద్దామని అడిగిండు. ఏంటి సార్ అంటే నువ్వు ఆమ్లెట్ వేయాలి. సో ఆమ్లెట్ ఎట్లా వేయాలంటే నేను నీకు ఎమోషన్ చెప్తా, దాని ప్రకారం వేయాలి. నవ్వంటే నవ్వుకుంటే వేయాలి, కోపం అంటే కోపడుతూ వేయాలి, బాధ అంటే బాధపడుతుంది. ఇదంతా నేను చేసిన నా ఎంట్రీలో, కానీ అది రాలే అంట. అవునా అన్న సూపర్ యాక్టర్ అన్న బిత్తి చేతిలో చేయండి ఒకసారి. అవి రావు నేను చేస్తా, కానీ అవి ఏంటంటే పక్కన రావు ఇమ్మీడియట్. డెఫినెట్లీ దాన్ని కొంచెం అసలు సూపర్ గా చూసిన వీడియోలు మొత్తం ఆడియో మొత్తం ఉంటది. అన్న లిప్సింగ్ ఇచ్చి అసలు నేను ద ఎంటర్టైనర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అప్పుడు అయ్యేవాడిని. అంటే నేను మీలాగే ఎగ్జాక్ట్లీ కాలేదంటే ఆర్టిస్ట్ గా ట్రై చేసుకుంటా అని చూసా. అలాగే ఏంటది మైకేల్ జాక్సన్ స్టెప్స్ గానీ తర్వాత జోకర్ది అవును మంచి మంచి ఉన్నాయన్న. మీరు ఇంకా కావాలి అంటే పెళ్లి చూపుల తర్వాత మీరు ఇంకా ఎందుకు అంత బ్రేక్ రాలేదు ప్రియదర్శి గారికి వాళ్ళకి వచ్చిన అంటే నేను అదే అంటున్నా. అంటే డెఫినెట్గా నేను కోట శ్రీనివాసరావు గారు అన్న మాట నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినా కూడా, యాక్టర్కి నీకు 100% టాలెంట్ ఉన్నా 0.00001% లక్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఆయన ఎప్పుడు అంటాడు అది పర్ఫెక్ట్. అది ఎందుకంటే
టాలెంట్ నా సొంతం, నేను హ్యాపీగా ఫీల్ అవుతా, డెఫినెట్గా నాకు ఏది ఇచ్చినా నేను చేస్తా, నాకు ఇచ్చిన ప్రతిసారి నేను ప్రూవ్ చేసుకున్నా. కానీ ఆపర్చునిటీ నా చేతిలో లేదు. అది లేకపోతే మనమే క్రియేట్ చేద్దామన్న కసి నుంచి నేను డైరెక్షన్కి వచ్చిన. సో డెఫినెట్లీ అది లేకున్నా మనమైనా చేసుకుంటూ వెళ్దామని ఇంటెన్షన్లో. సో విల్సి అది మన చేతిలో లేదు. గారిలాగా మీరు కూడా ఒక సినిమాతో మంచి పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, మీ కెరీర్కి ఇంకా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. రిలీజ్ ఎప్పుడో ఇంకా మీరు ఇంక షూట్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రమోషన్ అప్పుడు కలుద్దాం 100%. సో ప్రమోషన్ టైంకి నాకు తెలిసి నువ్వు బిట్టు పెట్టుకొని రావాలని కోరుకుంటున్నాను. మీ హోమ్ టూర్ పెండింగ్ ఉండిపోయింది, ఎప్పుడు చేద్దాం మరి? ఏ హోమ్ టూర్ ఎందుకు బాగుంటదన్నా, ఎవరికి ఇవ్వలే కదన్నా ఏది హోమ్ టూర్. చేద్దాం, తర్వాత చేద్దాం అంటే అట్లా కాదు. యాక్చువల్లీ నువ్వు లంచ్కి రా, నేను నీకు మంచి హ్యాపీగా వండి పెడతా, తిందాం. కానీ నాకేందంటే యాక్చువల్గా ఈ ఇల్లు కానీ ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడం కొంచెం నచ్చదు. ఎందుకంటే నాకు అలవాటు, ఇంట్లో అలవాటు లేదు కదా. సో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతా ఉంటాను. డైరెక్ట్ విజయ్నే అడిగిన యాక్చువల్లీ నీకు ఎట్లాంటి కథలు ఇష్టమని. సో విజయ్ నాకు కొన్ని చెప్పిండు. సో నాకు ఒక్కటే ఆప్షన్ ఏంటంటే మంచి కథ దొరికితే నో చెప్పకుండా కరెక్షన్స్ చెప్పే అంత లెవెల్కు నాకు ఎస్ ఇది చెప్పొచ్చు అని సాలిడ్గా అనిపించినప్పుడు. ఎందుకంటే నాకున్న విజయ్తో ఉన్న ర్యాప్కి నేను వెళ్ళి చెప్పే కెపాసిటీ నాకు ఉంది. అప్పుడు అలాంటప్పుడు ఆ ఛాన్స్ ఎవరికైనా ఒకటేసారి వస్తుంది. సో దాన్ని బెస్ట్ యూజ్ చేసుకోవాలంటే 10 మందితో ఉండి ఇది పర్ఫెక్ట్ అని అన్న తర్వాతనే పోతాను నేను. ఎందుకంటే ఒక్కసారి ఆ నమ్మకం పోయిందంటే మళ్ళీ వెళ్ళలేం. సో అది బాగా ఉంటే డెఫినెట్గా వెళ్తా. కానీ అదొక గోల్డెన్ బజర్ లాగా నేను దాన్ని యూజ్ చేసుకుంటా. బయటకు వచ్చాక మీకు ఆ టీం నుంచి మీ విజయ్ గారు అవ్వచ్చు, ప్రియదర్శి లేదు దర్శి పోస్టులు ఏమో పెట్టిండంట. పెట్టిండంట. సో రాహుల్ ఎక్కడున్నాడు, నేను ఫోన్ చేసినప్పుడు అప్పుడు యూఎస్కి వెళ్ళిపోయాడు. రిటర్న్ వచ్చిండో లేదో నాకు తెలియదు. అండ్ తరుణ్ ఫోనే వాడు, విజయ్ కూడా ఎక్కువ ఫోన్ వాడు. సో వచ్చింది డెఫినెట్గా తెలిసి ఉంటుంది వాళ్ళకి. సో కలుస్తా, డెఫినెట్గా కలుస్తా. అంటే ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాడో ఇక్కడ ఉన్నాడో కూడా తెలియదు నాకు. నేను వచ్చి నాకు ఇంటర్వ్యూలకే ఇది అవుతా ఉన్నది. సో బయటకు వెళ్ళి కొంచెం ఫ్రీ అయినాక చేస్తాను. ఎందుకంటే నాకే అడగోలు కాల్స్ వస్తున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ 3 రోజులకి వెళ్ళి సైలెంట్ మోడ్లో పెట్టి తిరుగుతున్నా ఫోన్. ఎందుకంటే నాకు ఆ ఫీల్ బాగా అనిపిస్తుంది. కానీ ఎవరు ఫోన్ చేస్తారో తెలుస్తలేదు. ఆల్రెడీ వేరే కొందరు మేనేజ్ చేస్తూ ఉన్నారు ఈ ఇంటర్వ్యూస్. ఎందుకంటే వాళ్ళు చెప్పి మళ్ళీ నేను ఫోన్ చేసి మోమాట నేను రమ్మంటే క్లబ్ అవుతుంది. డెఫినెట్గా వచ్చేటోళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నేను 3 రోజులు అవాయిడ్ చేసి ఆ తర్వాత అందరికీ ఫోన్లు చేద్దామని ఆగిన. మై ప్లెజర్. లైఫ్ అంతా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.